సందీప్కు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తుంది చండిక. 'పలుకే బంగారమాయన' సీరియల్ జూలై 24 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. గంగాధర్తో చండిక మాట్లాడుతూ, ఈ చండిక ఎవ్వరికి భయపడదు, చేయాలనుకున్నది చేసే తీరుతుంది. నీకు పూర్ణిమ కావాలో భూమి పత్రాలు కావాలో తేల్చుకో, 10 రోజులు సమయం ఇస్తున్నానని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరో సీన్లో శివని మంచిగా ప్యాంటు షర్టు వేసి చాలా అందంగా హీరోలా రెడీ చేస్తుంది హాసిని. చూస్తుంటేనే హీరోలా ఉన్నావు, ఎంత బాగున్నావో అంటుంది హాసిని. అయినా ఈ బట్టలు ఎప్పుడు కొన్నావు అని శివ అంటాడు. నేను షాపింగ్కి వెళ్ళాను కదా, ఎవరికీ తెలియకుండా కొన్నానని హాసిని అంటుంది. ఇక తర్వాత హాసిని ఇంట్లో అందరినీ పిలుస్తుంది. అందరూ కూడా శివని చూసి చాలా సంతోషపడిపోతారు. స్వర అయితే బాబీ బాబీ అంటూ చాలా మురిసిపోతుంది. బాబీ కాదు, కాంట్రాక్టర్ శివ అంటుంది హాసిని. ఇక అప్పుడే దాసు వచ్చి పెళ్లి కొడుకు మాదిరిలా ఇక్కడుంటే బాబీ చూడడమే తరువాయి అంటాడు. హాసిని ఆ మాటకి దాసుని కొట్టింది. నన్ను క్షమించు అంటాడు దాసు. ఇక వెంటనే స్వరని సత్యమని పక్కపక్కన నుంచోపెట్టి, నాకు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు, దీవించమని శివ వాళ్ళని అడుగుతాడు. అప్పుడు హాసినితో కలిపి దీవిస్తామని చెప్పి శివ హాసిని ఇద్దరిని వాళ్ళు దీవిస్తారు. శివ హాసిని ఇద్దరూ కూడా స్వర సత్యమల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అలా అందరూ సంతోషంగా ఉంటారు. మరో సీన్లో సందీప్ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. చండిక కారు ఎక్కుతాడు. నా కోసం ఇంత చేశావు, నీకు కావాల్సింది నేను చేస్తానని, ఆస్తి పేపర్స్ మీద సంతకం నేను పెట్టిస్తాను, ఆ ప్లాన్లోనే ఉన్నానని సందీప్ అంటాడు. నా దగ్గర కూడా ప్లానింగ్ ఉంది, నువ్వు హాసినితో పెళ్లి కావాలనుకుంటున్నావు కదా, ఆ పని ఆల్రెడీ మొదలు పెట్టేశాను, దుకాణం ఆ పనిలోనే ఉన్నాడు, 2-3 రోజుల్లో పని అయిపోతుందని చండిక అంటుంది. మందేస్తావా అని అంటుంది చండిక. లేదు, నాకు హాసినిని చూస్తేనే కిక్ వచ్చేస్తుంది అంటాడు. చూశాను హాసినిని నిన్న, చాలా బాగుంది అంటుంది చండిక. ఆ మాట అన్నారు, నేను జైల్లో ఉన్నానన్న దానికన్నా మీ మాటే నాకు సంతోషంగా అనిపిస్తుందని సందీప్ అంటాడు. అక్క, నువ్వెవరినైనా ప్రేమించావా అని సందీప్ అడుగుతాడు. మొగోళ్ళంటేనే నాకు చిరాకు, ఈ లోకంలో 99% మంది మొగోళ్ళు దుర్మార్గులే ఉంటారని చండిక అంటుంది. మరి గంగాధర్ అని సందీప్ అడిగేసరికి, వాడి పేరు ఎత్తొద్దు, వాడి పేరు వింటేనే నా మూడు మారిపోతుందని చండిక అంటుంది. ఇక మరోవైపు దుకాణం ఒక మనిషిని సెటప్ చేసి అష్టలక్ష్మిని గుప్పెట్లో పెట్టుకోమంటాడు. ఒక పంతులమ్మలాగా నటించి అష్టలక్ష్మిని మాయ చేయమంటాడు, మచ్చిక చేసుకోమంటాడు. ఇంతకీ ఆ మనిషి పేరు వరుదిని. రోడ్డు మీద అష్టలక్ష్మి వెళ్తూ ఉంటే తనని చూపిస్తాడు. అయితే అష్టలక్ష్మిని కొంతమంది కుర్రాళ్ళు ఏడిపిస్తారు. అప్పుడే వరుదిని ఎంట్రీ ఇచ్చి వాళ్ళని చితకబాది అష్టలక్ష్మిని కాపాడుతుంది. ఆ తర్వాత అష్టలక్ష్మితో మాట్లాడుతూ, ఈ లోకంలో బ్రతకాలంటే భయాన్ని వదిలేయాలి, నీ పేరేంటి అని అడుగుతుంది. అష్టలక్ష్మి అనగానే నువ్వే కాలేజ్ అంటుంది. AGM కాలేజ్ అంటుంది అష్టలక్ష్మి. అందులో ఎందుకు జాయిన్ అయ్యావు, ఇక్కడ వేరే కాలేజ్ ఉంది, అది చాలా ఫేమస్ కదా అని ఆ కాలేజ్ పేరు చెప్పగానే నాకు అక్కడే జాయిన్ అవ్వాలనుంది అంటుంది. ఫీజు ఎక్కువ కాబట్టి ఇక్కడ చేరాను, ఫీజు ప్రాబ్లం అని అష్టలక్ష్మి అనగానే నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, రికమెండ్ చేస్తాను, ఫీజు చాలా తగ్గిపోతుంది, జాయిన్ అవుతావా అని అంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అష్టలక్ష్మి అంటుంది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి రేపు ఇక్కడే కలుద్దాం, కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడతాను అంటుంది వరుదిని. ఇక అప్పుడే అక్కడికి హాసిని వస్తుంది. హాసినికి జరిగిందంతా అష్టలక్ష్మి వివరించేసరికి వరుదినికి థ్యాంక్స్ చెప్తుంది హాసిని. నో ఫార్మాలిటీస్ అంటుంది వరుదిని. మా అష్టలక్ష్మికి ట్యూషన్ చెప్తారా అనగానే, నేను వేరే సబ్జెక్టు టీచర్ని, నాకు తెలిసిన మేడం ఉన్నారు, ఆవిడ నెంబర్ ఇస్తాను అంటుంది వరుదిని. ఇక ఆ తర్వాత హాసినికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి అష్టలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు శివ దగ్గరికి వెళ్ళిన హాసిని వెనక నుంచి చూసి ఆశ్చర్యపోతుంది. శివ ఇలా తిరిగేసరికి, నువ్వా, హీరోలా ఉన్నావు అంటుంది. నాకు ఇదంతా ఇబ్బందిగా ఉంది, అయినా బట్టలనేది మన అడ్జస్ట్మెంట్ని బట్టి వేసుకోవాలి, ఇలా కాదు అంటాడు శివ. లేదు, ఇప్పుడు నువ్వు ఇలానే ఉండాలి, ఎందుకంటే నువ్వు కాంట్రాక్టర్ అయిపోయావు కదా అని హాసిని అంటుంది. నీకు ఇదే బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయి అంటుంది హాసిని. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.